అగ్రరాజ్యంలో ట్రంప్ శకం మొదలైంది. ప్రపంచాన్ని శాసించే శక్తి సామర్థ్యాలు కలిగిన అమెరికా కొత్త అధ్యక్షుడి ప్రమాణంతో అనేక చర్చలు ప్రారంభమయ్యాయి. శ్వేత సౌధంలోకి రెండోసారి అడుగుడిన డొనాల్డ్ ట్రంప్ మొదటి రోజే తనదైన మార్కు చూపించే ప్రయత్నం చేశారు. కీలక దసరాలపై సంతకాలు చేసిన నూతన అధ్యక్షుడు తన శైలిని చాటారు. అక్రమ వలసలు, WHO, ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగడం, జన్మతః పౌరసత్వం రద్దు లాంటి కీలక నిర్ణయాలు తీసుకుని అమెరికా ఫస్ట్ నినాదాన్ని మరోసారి స్పష్టం చేశారు. వీటిపై అనేక దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. అంతేనా, ట్రంప్ విధానాలతో తమ దేశానికి కలిగే లాభ నష్టాలపై లెక్కలేసుకుంటున్నాయి కూడా. ఎందుకీ రెండో పాలనా కాలంలో ట్రంప్ టాప్ టార్గెట్స్ ఏంటి? ఆయన 100 రోజుల ప్రణాళిక ఎలా ఉండనుంది? అమెరికా ఈ పేరు వింటేనే ప్రపంచానికి పెద్దన్న, ప్రపంచాన్ని శాసించే శక్తి సామర్థ్యాలు గుర్తుకొస్తాయి. అలాంటి అగ్రరాజ్యంలో ఇప్పుడు ట్రంప్ శకం మొదలైంది. ప్రమాణ స్వీకార ప్రసంగంలోనే తనదైన మార్కు చూపించే ప్రయత్నం చేశారు. కీలక దస్త్రాలపై చేసిన సంతకాలు ట్రంప్ పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకెళ్తోన్న డొనాల్డ్ ట్రంప్ దేశాభివృద్ధి, దేశీయుల ఆర్థికాభివృద్ధికి కృతనిశ్చయంతో ఉన్నట్లే కనిపిస్తోంది. అందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనకాడననే విషయాలను ప్రస్తావించారు. అందులో ప్రధానమైంది అక్రమ వలసలకు అడ్డుకట్ట. దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రవేశించే అక్రమ వలసదారులను వారి వారి ఇళ్లకు పంపించడంతో పాటు సరిహద్దుల మూసివేత ఆయన ప్రధాన విధానం. ఎందుకంటే అక్రమ వలసదారుల వల్ల దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం పడటంతో పాటు అమెరికా వాసులకు ఉద్యోగాలు తగ్గుతున్నాయి. దాంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్నారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనేది ట్రంప్ అభిప్రాయం. అందుకే అక్రమ వలసలపై గుర్రుగా ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. దీంతో అక్రమ ప్రవాసుల గుండెల్లో గుబులు మొదలైంది. మరి అమెరికాలో అక్రమ వలసదారులు ఎంతమందంటే, అమెరికన్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ లెక్కల ప్రకారం దాదాపు 1,10,00,000 మందికి పైగా ఉన్నారు. 2022 నాటి లెక్కల ప్రకారం అమెరికా జనాభాలో అక్రమ వలసదారులే 3.3% మంది ఉన్నట్లు లెక్కగట్టింది. ఇందులో మెక్సికో నుంచి వచ్చిన వారే అధికం. మెక్సికో అమెరికాకు అతి సమీపంలో ఉండటం, రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు పొడవుగా ఉండటం వల్ల ఆ దేశం నుంచి అక్రమ వలసలు అధికంగా ఉంటాయి. అమెరికా సరిహద్దుల గుండా మెక్సికో వాసులే దాదాపు 40 లక్షల మంది ఉన్నట్లు పలు నివేదికల ఆధారంగా తెలుస్తోంది. దాంతోపాటు సెంట్రల్ అమెరికాలోని గ్వాటమాలా, హోండూరాస్, ఎల్ సాల్వడార్ తో పాటు కొలంబియా, వెనిజువెలా, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, నైజీరియా, కెన్యా, సోమాలియా, చైనా వంటి దేశాల నుంచి కూడా అమెరికాకు అక్రమంగా వెళ్తుంటారు. అమెరికాకు వెళ్లే అక్రమ వలసదారుల్లో భారతీయులు 7.25 లక్షల మంది ఉంటారని, అక్రమ వలసదారుల్లో 3వ స్థానంలో మనవాళ్లు ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని దేశాల్లోని అధిక హింస, పేదరికం కారణంగా వెళ్తే మరిన్ని దేశాల నుంచి అధిక నైపుణ్యం కలిగిన వారు అగ్రరాజ్యానికి వెళ్తుంటారని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. దక్షిణ ప్రాంతమైన మెక్సికో నుంచి సదర్న్ బార్డర్ ని క్రాస్ చేసి వస్తున్నటువంటి వర్గాలన్నిట్లోనూ క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, గ్యాంగ్స్టర్స్ ఉన్నారు, డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారు. వీళ్ళందరి వల్ల అమెరికన్ సొసైటీలో శాంతి కొరవడిపోయింది. డ్రగ్ అబ్యూజ్ అనేది అమెరికాలో చాలా దశాబ్దాలుగా ఉంది. కానీ ఇటీవలి కాలంలో ఈ డ్రగ్ అబ్యూజ్ తో పాటు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వచ్చి చేస్తున్నటువంటి అరాచకంతో దక్షిణ ప్రాంతం అంతా అమెరికాలో కకావికలం అయిపోయిందని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయమే కాదు, వాస్తవం కూడా కొంతవరకు. దాన్ని అరికట్టాలి అంటే ఆయన సదర్న్ బార్డర్లో ఇవాళ నేషనల్ ఎమర్జెన్సీ మీద సంతకం చేశారు. నేషనల్ ఎమర్జెన్సీ అంటే అవసరమైన వాళ్ళని, అక్కర్లేని వాళ్ళని, అయిన వాళ్ళని, కాని వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి వచ్చేస్తుంది. అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు, ఫెడరల్ ఏజెన్సీస్ వెళ్లి అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసి ఓ లారీలో పెట్టి డిపోర్ట్ చేసేసేయచ్చు, మెక్సికో బార్డర్ దాటించేసేయచ్చు. అధ్యక్షుడిగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. వాటిల్లో అక్రమ వలసలు, విదేశాంగ విధానం, వాతావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగటానికి సంబంధించినవి ఉన్నాయి. కోవిడ్ వ్యాప్తి సమయంలో WHO బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందనేది ఈ నిర్ణయం వెనుక ట్రంప్ చెబుతోన్న కారణం. దీంతో WHO $1 బిలియన్ ఆర్థిక సాయం కోల్పోనుంది. WHO నుంచి అమెరికా వైదొలగటం 5 ఏళ్లలో ఇది రెండోసారి. 2020లోనూ WHO నుంచి
తప్పుకున్నట్లు ట్రంప్ సమాచారం ఇచ్చారు. మరుసటి ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ట్రంప్ నిర్ణయాన్ని బైడెన్ ఉపసంహరించారు. 32.5 కోట్ల జనాభా ఉన్న అమెరికా WHOకు $50 బిలియన్ చెల్లిస్తే 140 కోట్ల జనాభా ఉన్న చైనా $3.90 బిలియన్ చెల్లిస్తోందని, ఇది అన్యాయమని భావించి WHO రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయంపై అమెరికా పునరాలోచించాలని కోరింది. ఇదే సమయంలో WHOకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చైనా ప్రకటించడం గమనార్హం. ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో జన్మతః పౌరసత్వం రద్దు మరోటి. అమెరికాకు వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే చిన్నారులకు సహజంగా పౌరసత్వం వచ్చేది. 150 ఏళ్లుగా ఇదే జరుగుతోంది కూడా. ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేశానంటున్నారు ట్రంప్. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. కానీ దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా ఒక్కటే సహజ పౌరసత్వం అందిస్తోందన్నారు. కానీ ప్రపంచంలోని దాదాపు 30 దేశాలు ఈ విధానంలో పౌరసత్వాన్ని అందజేస్తున్నాయి. ఈ విధానం అమెరికాలో కూడా దాదాపు శతాబ్దంగా అమల్లో ఉంది. అమెరికా ఫస్ట్ నినాదం కింద స్వదేశీయులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ విధానాన్ని రద్దు చేసే ప్రయత్నానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు అమెరికా రాజ్యాంగానికి సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ సవరణకు సెనేట్, హౌజ్లో 2/3 వంతు మెజార్టీ రావాలి. అమెరికాలోని 3/4 వంతు రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంది. చారిత్రకంగా చూస్తే అమెరికా సుప్రీంకోర్టు జన్మతః వచ్చే అమెరికా పౌరసత్వ హక్కుకు మద్దతు పలికింది. 2023లో అమెరికాలో దాదాపు 4 కోట్లకు పైగా పిల్లలు జన్మించారు. ఇందులో విదేశీయుల పిల్లలు సైతం అధిక స్థాయిలో ఉంటారు. విదేశీయుల పిల్లలు అమెరికా గడ్డపై పుట్టడంతో జన్మతః పౌరసత్వాన్ని అందుకునే వీలుంటుంది. దీంతో అమెరికా వాసులకు నష్టం చేకూరుతుందనే అభిప్రాయంతోనే జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వివిధ దేశాలపై తాను ఒక నూతనమైనటువంటి విదేశాంగ విధానంతో ముందుకు రాబోతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమైంది. మరీ ముఖ్యంగా బైడెన్ ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాల్లోనూ యూటర్న్ తీసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఎగుమతులు దిగుమతులపై అమెరికాకు పెద్ద ఎత్తున లాభం చేకూర్చే అంశంపై ఒక కీలకమైనటువంటి ఒప్పందాలపై చర్చ చేసేటటువంటి అవకాశం అయితే పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అంతేకాకుండా అమెరికాలో ఉన్నటువంటి అమెరికాలో స్వయంగా ఉన్నటువంటి అమెరికాలో పుట్టి పెరిగినటువంటి వాళ్లకు అమెరికన్లకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం వలస వచ్చినటువంటి వివిధ దేశాల నుంచి వలస వచ్చి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళపైన, అదేవిధంగా వివిధ దేశాల నుంచి వచ్చి రకరకాల కార్డులతోని శ్రీనివాసం ఏర్పరచుకున్న వారిపైన కూడా ట్రంప్ పెద్ద ఎత్తున కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రపంచమంతా 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని భయపడుతుండగా దానిని రాకుండా చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతానని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను చల్లార్చే బాధ్యత తీసుకుంటారని తెలిపారు. దాంతోపాటు అమెరికాలో స్త్రీ పురుషులు మాత్రమే ఉంటారన్నారు. ట్రాన్స్జెండర్లకు వ్యతిరేకమైన డొనాల్డ్ ట్రంప్ మహిళల క్రీడల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తానని స్పష్టం చేశారు. అమెరికా మిలిటరీ నుంచి కూడా ట్రాన్స్జెండర్లను తొలగించే దిశగా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రస్తుతం అమెరికా మిలిటరీలోని 15,000 మంది ట్రాన్స్జెండర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన సమయంలోనూ ట్రాన్స్జెండర్లు సాయుధ దళాల్లో చేరకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటికే మిలిటరీలో పనిచేస్తున్న వారిని కొనసాగించారు. వీటన్నింటితో పాటు దేశ సైనిక రక్షణ రంగాల బలోపేతానికి అధిక ప్రాధాన్యతనివ్వనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రపంచంలో ఎవరూ ఊహించని విధంగా సైన్యాన్ని తయారు చేస్తామని తెలిపారు. అమెరికా భూభాగంపై తీవ్రవాద కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, నేరాలు చేసే ముఠాలతో కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించారు. ఇవి ట్రంప్ 4 ఏళ్ల పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు.